పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. మా ప్రభా తండ్రి, ఈ దినమంతయు మాకు తోడై ఉన్నారు తండ్రి. మా యొక్క ప్రతి పనిలోనూ, మా యొక్క ప్రతి విషయంలోనూ తోడై ఉండి మమ్మలను క్షేమంగా కాపాడిన దేవుడు. దేవా, నీకే వందనములు, స్తోత్రములు. మా పనులన్నీ జయప్రదంగా చేశారు. మా రాకపోకలందు తోడుగా ఉన్నారు మా తండ్రి. మరి పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చారు తండ్రి. భయంకరమైన ఎండలు ప్రభా, తీవ్రమైన వేడిమి మా తండ్రి. ఈ పరిస్థితులలో తండ్రి మమ్మల్ని క్షేమంగా కాపాడమని నీ భద్రతకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము దేవా. ఈ రాత్రి సమయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము మా తండ్రి. మరి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం ప్రకారం, యెహోవా తన జనుల గాయములను కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఇంత గొప్ప వాగ్దానం మీరు ఇస్తున్నందుకు వందనములు. ఇది ఒకవేళ నూతన యెరూషలేమును గురించినటువంటి వాగ్దానంగా మాకు ఉండవచ్చు. అయితే తండ్రి, ఏది ఏమైనప్పటికీ మాకు ఇచ్చిన వాగ్దానం, నీవు నీ జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేస్తావు మా ప్రభా. ఎవరెవరైతే గాయములతో ఉన్నారో, ఏ రకమైన గాయములతో ఉన్నారో, మరి ఈ లోకంలో శరీరానికి వచ్చే గాయముల, అనారోగ్యమనే గాయమా, హృదయానికి కలిగిన గాయమా, మనసుకు, లేకపోతే మరి అనేక విధాలుగా అన్యాయం జరిగినటువంటి ఆ పరిస్థితులలో జరిగినటువంటి గాయమా, కుటుంబంలో కలతలతో కలిగిన గాయం, ఏ గాయమైనా తండ్రి మీరు కట్టేది దేవుడు. ప్రతి ఒక్కరికినైనా సంతోషము, సమాధానం ఇచ్చినప్పుడు కుటుంబంలో ఎంత సంతోషము, ఎంత ఆనందం ఉంటుందంటే ఆ ఆనందము ఎలాగుంటుంది అని మీరు చెప్తున్నారు ప్రభా. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటుందంట మా ప్రభా తండ్రి. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినంత ప్రకాశంగా, ఎంత గొప్ప అద్భుతం ప్రభా మా తండ్రి. అంత గొప్ప అద్భుతమైనటువంటి వెలుగును మేము కలిగి, అంత సంతోషము మేము కలిగి, అంత ఆనందంతో మేము జీవించగలుగుతాం తండ్రి. అలాంటి గొప్ప అద్భుతమైన వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఇదంతా ప్రభా, మీరు ఒక గొప్ప దైవికమైన స్వస్థతను గురించి చెప్తున్నారు. మరి అన్ని రకాల స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత, మరి శారీరకమైన స్వస్థత, అన్ని రకాల స్వస్థతను మీరు మాకిస్తున్నందుకు నీకు వందనములు. ఆ దెబ్బను మీరు మాన్పువాడవు, గాయములను కట్టువాడవు. ఆ విధంగా చేసినప్పుడు మేము అంత సంతోషంగా ఉంటామని మీరు మాకు చెప్తున్నందుకు, నీ మహిమను గురించి, మహిమకరమైనటువంటి ఆ దివ్యమైన వెలుగు, ఆ దివ్యమైన ప్రకాశమును బట్టి, ఆ దివ్యమైన ఆనందమును బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా తండ్రి. మాలో ఉన్నటువంటి ఆత్మీయమైన అజ్ఞానంలో నుంచి, ఆత్మీయమైన చీకటిలో నుంచి మమ్మలను ఒక ప్రకాశమానమైన వెలుగులోనికి మీరు తీసుకొస్తానని వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ప్రతి విధమైన కష్టం నుంచి, ఇబ్బందుల నుంచి, మరి సమస్యల నుంచి మమ్మల్ని బయటకు తీస్తున్నారు, విడుదలనిస్తున్నారు. ఎంత నష్టము మేము పొంది ఉన్నామో ఆ నష్టమునంతటిని కూడా పూడ్చివేస్తున్నారు దేవా. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి. గతంలో మేము పొందిన భయంకరమైన తీర్పులను బట్టి, మేము పొందినటువంటి దెబ్బలు, మేము పొందినటువంటి గాయములు మా తండ్రి, వాటన్నిటిని కూడా తీసివేసి, పూడ్చివేసి తండ్రి, మరి క్రొత్త నూతనమైన జీవంను మాకు ఇస్తున్నటువంటి దేవుడు కనుక నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. నూతన యెరూషలేములో మరి అలాంటి సంతోషము, అలాంటి ప్రకాశమానమైన వెలుగు, అలాంటి ప్రకాశమానమైన జీవితము మేము కలిగి ఉంటామని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. ఈ విధమైనటువంటి కష్టములు లేని, మరి దుఃఖములు లేని అలాంటి పరిస్థితిలోనికి మీరు మమ్మల్ని తీసుకువెళ్తున్నందుకు మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ, అలాంటి గొప్ప ఆదరణను మీరు ఇవ్వబోతున్నారని మేము ఎంతో నిశ్చయతతో, సంతోషంతో ప్రభా, ఈ లోకంలో మేము పొందేటువంటి తాత్కాలికమైన శ్రమలు, తాత్కాలికమైన కష్టములు, వాటినన్నిటిని కూడా మేము పక్కన పెట్టి నీ యందు భయభక్తులతో నిన్ను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా.
మరి మాకందరికీ కూడా ఒక మంచి జీవితం మీరు అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటూ నేను ఈ రాత్రి సమయంలో మేము నిన్ను స్తుతిస్తున్నాము. మా ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి సమృద్ధిని బట్టి, మాకు ఇచ్చినటువంటి ప్రతి విధమైన నెమ్మదిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా శత్రువులపై మేము విజయం సాధిస్తామని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం కలుగజేయమని వేడుకొంచున్నాము. మరి కలతలను మనస్పర్ధలను తొలగించండి. వృద్ధులను దీవించండి ప్రభా, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డలను దీవించండి. వారికి అందరికీ కూడా నీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించండి. నీ దయందును మనుషుల దయందును వారు వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి తండ్రి. వారు చక్కటి మార్గంలో పెరుగునట్లుగా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి యవన బిడ్డను దీవించండి. వారికి అందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానము అనుగ్రహించి మరి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా సిద్ధపడి ఉన్నత చదువులకు వెళ్ళటకు సహాయం చేయండి తండ్రి. మరి చిన్న బిడ్డలను వృద్ధులను ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ కాపుదల్లో భద్రపరిచి నాయన వారికి ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా నాయన ఎండ తీవ్రత నుంచి మరి మంచి ఆరోగ్యంతో వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ దినము ఉద్యోగములు పొందుకున్న వాళ్ళని బట్టి, వివాహములు కుదిరిన వారిని బట్టి, కన్సీవ్ అయిన వార్త విన్న పరిస్థితిని బట్టి తండ్రి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు. ఎంతోమంది చక్కగా మరి బిజినెస్లో అభివృద్ధి పొందుతున్నందుకు కూడా నీకు వందనములు. మరి ఎవరైతే ఇంకా మాకు కలగలేదని కొరతలు కలిగిన వారే మరి ఎంతో కృంగుదలలో ఉన్నారో వారిని అందరినీ మీరు లేవనెత్తి తగిన సమయంలో మీరు తప్పకుండా సహాయం చేస్తారని కనిపెట్టి ఉండగలిగే కృపను వారికి దయచేయండి మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది ప్రభా మరి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారు. వారిని అందరినీ కూడా లేవనెత్తమని తండ్రి, ఆ సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నెమ్మది అయిన కుటుంబ జీవితాన్ని ప్రతి ఒక్కరికి కలిగించండి మా ప్రభా. అనారోగ్యంతో ఎవరెవరైతే తీవ్రంగా బాధపడుతూ ఉన్నారో, ఐసీయూలో ఉన్నారో, మరి ఎంతమంది అయితే నాయన మరి తీవ్రమైన వ్యాధులతో ప్రభా మరి క్రిటికల్ కండిషన్స్లో మరి కష్టపడుతున్నారో వారిని అందరినీ కూడా త్వరగా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చండి. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉంటాయి ప్రభా. మరి ప్రభా అంతేకాదు కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళనతో మరి వారి యొక్క స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. దేవా, స్వస్థత మీరు శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి మంచి ఓపికను సహనమును అనుగ్రహించి ప్రభా జ్ఞానంతో వారు వ్యవహరించినట్లుగా, అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి ఎంతోమంది రాత్రులు డ్యూటీలు చేస్తుంటున్నారు. వారికి అందరికీ కూడా కావాల్సిన ఓపికను అనుగ్రహించండి. మీ కాపుదలలో వారిని ఉంచుకోనండి మా ప్రభా. ఎంతోమంది మరి సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు రాత్రులు మేలుకొని పని చేస్తుంటుండగా వారికి అందరికీ మీ కాపుదలను అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా నాయన, మరి అనేక మంది సేవకులను ఆశ్రయించి వారందరూ కూడా చక్కగా పని చేయనట్లుగా వారికి మీ కాపుదల అనుగ్రహించండి దేవా ప్రభా. మరి వారు ఎంతోమంది కొరకు ప్రార్థనలు చేస్తుండగా వారి ప్రార్థనలు అంగీకరించండి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మా ప్రభా, మీరు తప్ప ఎవరున్నారు నాయన? మా తండ్రి, వారి హృదయాలను బాగు చేయగలిగిన దేవుడు మీరే. గాయములను కట్టువారి దేవుడు తండ్రి. మా ప్రభా తండ్రి, వారి యొక్క పరిస్థితి ఎంతో ఘోరమైనటువంటి రీతిలో ఉన్నది. వారు అంగీకరించలేని స్థితిలో కఠినమైన హృదయంతో ఉన్నారు దేవా. మా ప్రభా, మరి వారి హృదయాలను మీరు దర్శించండి ప్రభానైనా. మరి వారికి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. వారి మనోనేత్రాలను వెలిగించి ప్రభా శిలువ విలువను అర్థం చేసుకునేలాగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి. రాకడ ఎంతో దగ్గరగా ఉన్నది ప్రభా. మరి ఎత్తబడే వారిలో మేమందరం ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా, వ్యసనములకు గురై ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, అన్యాయానికి గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారికి న్యాయం జరిగించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అయి ఉంటున్నారు, న్యాయమూర్తి అయి ఉంటున్నారు. న్యాయంగా మరి మీరు తీర్పు తీర్చే దేవుడు తండ్రి. యథార్థంగా తీర్పు తీరుస్తారు కాబట్టి మేము నిన్ను నమ్మి నీ పైన ఆధారపడి ఉన్నాము తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము. ఉద్యోగ జీవితాలలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ
తండ్రి ప్రభా, మరి అణచివేతకు గురవుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు వాళ్ళని దర్శించి వారికి సహాయం చేయండి. వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి. వారి అధికారులు, కొలీగ్స్ అందరినీ కూడా నాయన మారు మనసునిచ్చి మంచి మార్గంలో వారు ఉండడానికి, సమాధానకరమైన స్థితిలో వారు పని చేయగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన, రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వారు క్షేమంగా వారి గమ్యస్థానానికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు. వారికి ఏ కారణం చేత నిద్ర పట్టడం లేదో, ఏ దుఃఖము భారము వారి హృదయాలలో ఉన్నదో. ఎంతోమంది తండ్రి కృంగుదలలో ఉంటారు, ఒంటరితనంలో ఉంటారు. కొంతమంది కోపము ద్వేషం కలిగి క్షమాపణ గుణం లేని స్థితిలో మరి ఉంటారు. అలాంటి పరిస్థితిని అంతటిని కూడా మీరు సరిచేసి వారి హృదయాలను బాగు చేయండి, వారిని దర్శించండి ప్రభా. వారి గాయములు కట్టండి తండ్రి ప్రభా. నెమ్మది అయిన నిద్రను వారికి అనుగ్రహించండి. నిన్ను ధ్యానించుకుంటూ వారు పడుకునేలాగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, మరి అనాథలుగా ఉన్న వృద్ధులను, చిన్నారులను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేయమని నిన్ను బ్రతిమాలి వేడుకుంటున్నాము. దయగల మా ప్రభా, ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు సహాయం చేసిన విధానాన్ని బట్టి నీకు వందనములు. మా తండ్రి, మా పట్ల మీరు చూపిన కృపను బట్టి నీకు వందనములు. మా తండ్రి, మాకు ఇచ్చిన అనేక మేలులను బట్టి నీకు వందనములు. మా ప్రభా నాయన, మరి మేము మా పనులన్నీ కూడా ఎంతో జయప్రదంగా జరిగించినందుకు వందనములు. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా తండ్రి, కృపతో సహాయం చేసి మరి మా రేపటి దిన పనులన్నీ కూడా జయప్రదంగా జరిగించండి. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా నీ సురక్షితమైన రెక్కల నీడలో మేము నిద్రించినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవ, మరి మా ప్రాణములు, శరీరములు, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా తండ్రి, ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కాబట్టి నీకు వందనములు. ఏ రకాల భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు తండ్రి ప్రభా. మరి నీ దూతల కాపుదల మాకున్నది. మరి మేము ఎంతో సంతోషంగా, మరి ఎంతో నిశ్చింతగా నిద్రించుటకు, మరి సురక్షితంగా ఎలాంటి భయం లేకుండా మరి శాంతిగా నిద్రించుటకు సహాయం చేయండి. ఆకస్మిక ప్రమాదములు, అనారోగ్యములు కలగకుండా కాపాడండి తండ్రి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా మీరు కాపాడుతున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మంచి రెస్ట్, నిద్ర అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.